హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. డే 13th డే కాబట్టి 13th మోడల్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 5x² - 7x - 6 = 0 బై ది మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ది స్క్వేర్. ఇక్కడ మెథడ్ పేరు మెన్షన్ చేశాడు, కంప్లీటింగ్ ది స్క్వేర్ అని. సో మెథడ్ మెన్షన్ చేయనప్పుడు మనకి చాయిస్లు ఉంటాయి. ఏమని? ఫస్ట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్, నెక్స్ట్ కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడు, థర్డ్ వన్ క్వాడ్రాటిక్ ఫార్ములా. సో ఏ మెథడ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మెథడ్ వాడే చెప్పేశాడు, మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అదే మెథడ్లో చేయాలి. సో ఫస్ట్ స్టెప్, గివెన్ ఈక్వేషన్ 5x² - 7x - 6 = 0. దీనిలో ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే x² కోఎఫిషియంట్ ఉండకూడదు. ఇక్కడ ఏముంది? 5 ఉంది కాబట్టి ఆ 5 ఉండకూడదు కాబట్టి మనం ఏం చేస్తాము? డివైడింగ్ 5 ఆన్ బోత్ సైడ్స్. అంటే 5x² / 5 - 7x / 5 - 6/5 = 0/5. ఇలా ప్రతి దాన్ని 5తో డివైడ్ చేస్తాం. ఫస్ట్ స్టెప్లో మాత్రం 5 క్యాన్సిల్ అయిపోద్ది. ఎందుకు? 5 ఉంది, x² కోఎఫిషియంట్ 5 ఉంది కాబట్టి ఆ 5తోనే డివైడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ పోవాలి. నెక్స్ట్ x² ఇది క్యాన్సిల్ పోదు. సో 7x / 5 ఇది క్యాన్సిల్ పోదు. -6/5 0/5 అంటే 0. నెక్స్ట్ ఏం చేయాలి? x² - 7x / 5 = 6/5. లెఫ్ట్ సైడ్ ఉంది నెగిటివ్లో, రైట్ సైడ్ పోయి పాజిటివ్. ఇక్కడికి ఇదంతా ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, దీనికి సూట్ అయ్యే ఫార్ములా కావాలి. అదే ఫార్ములా మనకుండే 2 ఫార్ములాస్ ఈ చాప్టర్లో. అంటే ఈ మెథడ్లో, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో 2 ఫార్ములాస్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ది a + b² = a² + b² + 2ab. సెకండ్ది వచ్చి a - b² = ax² + bx² - 2ab. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది సూట్ అవుతుందో చెక్ చేయాలి. ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్కి సింబల్ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? నెగిటివ్ ఉంది, మైనస్. సో మైనస్ ఉంది కాబట్టి a - b² ఫార్ములా యూజ్ చేస్తాం. అదే ప్లస్ ఉంటే a + b² ఫార్ములా యూజ్ చేస్తాం. సో దీన్ని యూజ్ చేయాలి. ఇందులో సెకండ్ స్టెప్ కదా. ఇప్పుడు ఈ ఎక్స్ కోఎఫిషియంట్ని అలాగే తీసుకోవాలి. ఏముంది? -7/5x = ఇందులో నెగిటివ్ ఉండేదేమి? -2ab. ఇందులో బాగా మీరు గమనిస్తే a² ప్లేస్లో x² ఉంది. అంటే ఏ వాల్యూ ఏంటి? x. బి వాల్యూ మనం కనుక్కోవాలి. ఇది రఫ్ వర్క్, ఈ సైడే చేయాలి, పెన్సిల్తో చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాము? ఏ వాల్యూ x కాబట్టి ఏ బదులు x పెట్టేస్తాం. -2 × x × b. మనకు కావాల్సిన b ఒకటే కాబట్టి b = -7/5x ఈ పక్క మల్టిపుల్, ఈ పక్క డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ x ఉంది, డినామినేటర్ 1 రివర్స్ అయ్యి 1/x. ఇది 1/2. నెగిటివ్ ఉంది కదా, సో ఇది కూడా నెగిటివ్ -2కి వస్తుంది. సో మైనస్ క్యాన్సిల్, ఇక్కడన్నా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఇక్కడన్నా మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఏమొస్తుంది? x క్యాన్సిల్. 7 × 1 = 7 5 × 2 = 10 = b వాల్యూ. ఓకేనా? b వాల్యూ ఎంత? 7/10. అయితే ఇక్కడ ఫార్ములాలో b² ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ అప్లై చేయాలి. స్క్వేర్ అప్లై చేస్తే b². ఇది వచ్చి 7/10 హోల్ స్క్వేర్.
సో ఇక్కడికి వచ్చేకాడికి బీ స్క్వేర్కి సింబల్ ఏముంది, ప్లస్ ఉంది. కాబట్టి యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 7/10 హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 7/5 ప్లస్ 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6/5 ప్లస్ 7/10 హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ లెఫ్ట్ రైట్ రెండు చోట్ల యాడ్ చేసాం. ఇప్పుడు ఇది ఈ ఫార్ములాలకు మారిపోద్ది. ఎలా? ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ బి ప్లేస్లో ఏమొచ్చింది 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6/5. 7 స్క్వేర్ అంటే 49/10 స్క్వేర్ అంటే 100. ఇక్కడ నుంచి సింప్లిఫై చేస్తాం. సో ఎల్సిఎం ఎంత 100. 5 టేబుల్లో 100 ఎప్పుడు 20 ఇంటూ 6 అంటే 120 ప్లస్ 100 టేబుల్లో 100 ఎప్పుడు 1 టైం కాబట్టి 1 ప్లస్ 49 అంటే 49. సో 120 ప్లస్ 49 అంటే 169/100. సో ఈ సైడ్ వేస్తాను చూడండి, అయిపోవచ్చింది కాబట్టి ప్రాబ్లం ఈ పక్క వేస్తాను. ఇదంతా రఫ్ వర్క్, ఓకేనా? రఫ్ వర్క్ పెన్సిల్తో వెయ్యాలి. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169/100. స్క్వేర్ని రైట్ సైడ్కి పంపిస్తాం. అంటే ఎక్స్ మైనస్ 7/10 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 116/100 అంటే రూట్ ఆఫ్ 169/100 అంటే రూట్ ఆఫ్ 169 అంటే 13/10 వస్తుంది. సో మనకు కావాల్సింది ఎక్స్ ఒకటే కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రూట్ నుంచి కదా వచ్చింది. సో ఇక్కడ ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఇంకోటి నెగిటివ్ ఉంటుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 13/10. ఈ మైనస్ ఆ సైడ్ వెళ్తే ప్లస్ 7/10. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ పాజిటివ్ 13 ప్లస్ 7/10 అంటే 20/10. 0 0 క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇంకోటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -13 ప్లస్ 7/10 ఎంత వస్తుంది లెక్క పెట్టండి. సబ్ట్రాక్షన్ చేస్తాము, చేస్తే ఎంత 6. అయితే ఇది నెగిటివ్ కాబట్టి -6. 2 3s are 2 5s. సో ఎంత -3/5. Therefore roots are 2 and -3/5. ఇది లెక్క. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఎందుకు కష్టం అంటే ఈ రఫ్ వర్క్ చేయడం తెలియని వాళ్ళకు ఈ ప్రాబ్లం రాదు. ఇది జాగ్రత్తగా చేయగలిగితే ఈ లెక్క ఈజీ అయిపోతుంది, ఓకేనా? సో ఈ క్వశ్చన్ మీకు అడిగేది 4 మార్క్స్కి. ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా చూడండి. ఏమి? ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 5x² - 6x - 2 = 0 బై ది మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ది స్క్వేర్. సో జస్ట్ ఇక్కడ వాల్యూ ఈక్వేషన్ మాత్రం మారింది చూడండి. ఇక్కడ -7x ఉంటే ఇక్కడ -6x, కాన్స్టెంట్ ఇక్కడ -6 ఉంటే ఇక్కడ -2, అంతే. చేసే పద్ధతి అంతా ఇదే మారి చేయాలి, ఓకేనా? ఈ విధంగా మీకు డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి అదే క్వశ్చన్లో ఒక మోడల్ క్వశ్చన్ ఇస్తాను ప్రాక్టీస్కి. ఈ విధంగా డైలీ ఒక క్వశ్చన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే రోజు వరకు అంటే 100 ప్రాబ్లమ్స్ మొత్తం వస్తాయి. 30 ప్రాబ్లమ్స్ అయింది ఈరోజుతో, ఇంకా 70 ఉంది. ఈ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.